హలో నమస్తే. దేశంలో ప్రాంతీయ పార్టీలని చేల్చడం ఎలా, దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం ఎలా, దేశంలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఎగ్జిస్టెన్సీని కిల్ చేయడం ఎలా, భారతీయ జనతా పార్టీ లేటెస్ట్ ఎజెండా, భారతీయ జనతా పార్టీ చాలా ఉధృతంగా అమలు చేస్తున్న ఎజెండా, భారతీయ జనతా పార్టీ ఈ క్షణానికి ప్రయారిటీగా భావిస్తున్న ఎజెండా ఇది. భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొద్ది రోజుల క్రితం అంశాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా బలం లేక ఆ బిల్లు వీగిపోయింది. మళ్ళీ దాన్ని పార్లమెంటు ముందుకు తీసుకురావాలనుకుంటోంది. మళ్ళీ దాన్ని పార్లమెంటుకు ముందుకు తీసుకురావాలనుకుంటున్న క్రమంలో మద్దతు కూడగట్టడం కోసం పార్టీలను ఒప్పించడం కాకుండా పార్టీలని చీల్చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చేసింది. దానిలో భాగంగా ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీల్చేసింది. దానిలో భాగంగా ఇప్పటికే శివసేన పార్టీని చీల్చేసింది. ఇప్పుడు శివసేన పార్టీని మరోసారి చీల్చబోతోంది. ఎన్సీపీని చీల్చింది. డిఎంకే మద్దతు కూడా పొందేందుకు ప్రయత్నం చేస్తోంది. ఒప్పుకోకపోతే డిఎంకే పార్టీని కూడా చీల్చడానికి సంబంధించి రంగం సిద్ధం చేస్తోంది. సో ప్రాంతీయ పార్టీలు మా వైపు రాకపోతే ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలను మా వైపు లాక్కుంటాం. అది ఎలాగైనా సరే, ఏ రకంగా అయినా సరే, ఏదో రకంగా వాళ్ళు మా దారికి తెచ్చుకుంటామని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. దానిలో భాగంగానే ప్రాంతీయ పార్టీల నిర్మూలన యజ్ఞాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తోంది. దానిలో భాగంగా ఉత్తరప్రదేశ్లో తమకి కొరకరాని కొయ్యగా తయారైన సమాజ్వాదీ పార్టీ పైన దృష్టి పెట్టింది. సమాజ్వాదీ పార్టీని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అక్కడ రాజకీయం మొదలుపెట్టింది. సమాజ్వాదీ పార్టీ 2027లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం పైన ధీమాగా ఉంది. గడిచిన ఎన్నికల్లో విజయం ముందు బోర్లా పడింది ఆ పార్టీ. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉత్తరప్రదేశ్లో ఎన్నికల బరిలోకి దిగబోతోంది సమాజ్వాదీ పార్టీ. సో సమాజ్వాదీ పార్టీ 37 మంది ఎంపీలని లోక్సభలో కలిగి ఉంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని నిలువరించగలిగింది. భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం వెనక రీజన్ ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ బాగా పర్ఫామ్ చేయలేకపోవడం. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ భారతీయ జనతా పార్టీని నిలువరించింది. 37 మంది ఎంపీలు ఇప్పుడు ఆ పార్టీకి ఉన్నారు. సో అయితే ఆ 37 మంది ఎంపీలలో మెజారిటీ ఎంపీలను తమ వైపు లాక్కునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అసంతృప్త నేత, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలో ఎంపీల బృందం భారతీయ జనతా పార్టీలో చేరబోతోంది అంటూ ఇటీవల ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక మంత్రి, ఓం ప్రకాష్ రాజ్బర్ అనే ఒక మంత్రి ఒక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆయన ఎవరు? సుహేల్ దేవ్ భారతీయ సమతా పార్టీ. సుహేల్ దేవ్ భారతీయ సమతా పార్టీ అని ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ గడిచిన ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. గడిచిన ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అనేక చిన్న చిన్న పార్టీలన్నింటినీ కలిపి ఒక ఫ్రంట్గా ఏర్పడి పోటీ చేశారు ఆయన. అటువంటి పార్టీలలో ఈ పార్టీ కూడా ఒకటి. ఓం ప్రకాష్ రాజ్బర్ నేతృత్వంలోని ఈ పార్టీ కూడా ఒకటి. భారతీయ సమతా పార్టీ కూడా ఒకటి. ఈ పార్టీ గడిచిన ఎన్నికల్లో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పార్టీ సమాజ్వాదీ కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ వైపు వచ్చింది. భారతీయ జనతా పార్టీ వైపు 6 ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు ఓం ప్రకాష్ రాజ్బర్కి. ఆ మంత్రి చేసిన ప్రకటన ఇది. సమాజ్వాదీ పార్టీ చేరబోతోంది, తొందరలోనే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నారు అంటూ ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేసిన తర్వాత రోజే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నేత రామ్ గోపాల్ యాదవ్ అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆయన అమిత్ షాతో సమావేశం అవడం అనేది ఓం ప్రకాష్ రాజ్బర్ చేసిన ట్వీట్కి దగ్గరగా ఉండడం, సో ఆయన కూడా ఎంపీ నేతృత్వంలో పార్టీని చీలుస్తారు లాంటి ప్రచారం జరుగుతుండడంతో సమాజ్వాదీ పార్టీ పైన, అఖిలేష్ యాదవ్ పైన భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తుంది లాంటి ఒక చర్చ బయటకు వచ్చింది. ఇటీవల అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సంబంధించి వసూలు చేసిన డబ్బుల్లో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది. దీనిపైన సిబిఐ విచారణ కాదు, ఈడీ విచారణ కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ వస్తున్నారు. ఆ అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పార్టీని కూడా చేల్చడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. ఇటువంటి విమర్శల్ని ఫేస్ చేయడం కంటే ఆ పార్టీని చేల్చడం బెటర్ అని బహుశా అనుకున్నట్టు కనపడుతోంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో సమాజ్వాదీ పార్టీ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ అనేక ప్రయత్నాలని ఆ పార్టీని చేల్చడానికి, ఆ పార్టీని లేకుండా చేయడానికి సంబంధించి చేస్తూ వచ్చింది. గత ముందు 2017 ఎన్నికల సందర్భంగానే సమాజ్వాదీ పార్టీలో చీలిక తీసుకురాగలిగింది. సో ఆ చీలిక తీసుకొచ్చి సొంత పార్టీని ఇంకొక పార్టీని ఆ పార్టీ నుంచి ఏర్పాటు చేయించగలిగింది. సో గడిచిన ఎన్నికల సందర్భంగా మాత్రం ఆ పార్టీ ఒక్కటిగా చిన్న చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ బిల్డ్ అవుతున్న వేళ
సమాజ్వాదీ పార్టీని చీల్చి ఆ పార్టీ కూడా లేదు, ఆ పార్టీ పని కూడా అయిపోయింది అని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం, దాంతోపాటు డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లుని గట్టెక్కించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయబోతున్నట్లు కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ అనుకుంటే సమాజ్వాదీ పార్టీని చీల్చడం ఏమాత్రం కష్టం కాదు. తృణమూల్ కాంగ్రెస్ని చీల్చిన విధానం చూసిన తర్వాత, శివసేన లాంటి పార్టీని చీల్చిన విధానం చూసిన తర్వాత, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీని చీల్చిన విధానం చూసిన తర్వాత సమాజ్వాదీ పార్టీని చీల్చడం ఏమాత్రం కష్టం కాదు భారతీయ జనతా పార్టీకి. సో తమ పార్టీకి సంబంధించిన ఎంపీలు భయపడో, డబ్బులకు ఆశపడో, ప్రాజెక్టులకు ఆశపడో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. ఇక ఉన్న వాళ్ళలో భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఎవరైనా భయపడి వెళ్తారనుకుంటే మాకు అభ్యంతరం లేదు, మేము ఎవరిని ఆపే ప్రయత్నం చేయము అంటూ అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. ఎంపీలను కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మనం ఆపుకొని మన దగ్గర ఉంచుకోవడం సాధ్యం కాదు లాంటి ఒక ఇంప్రెషన్ని అఖిలేష్ యాదవే ఇస్తున్నారు. మీరు ఉంటే ఉండండి, పోతే పోండి అంటూ ఆయన ఓపెన్గానే ఒక ప్రకటన చేస్తున్నారు. దాని ద్వారా ప్రజలకు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. ఆ ఎంపీలను భారతీయ జనతా పార్టీ మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, కొనుగోలు చేసి తీసుకుంటోంది, గమనించండి అంటూ ప్రజలకి అప్పీల్ చేస్తున్నట్టుగా దాన్ని చూడాలి. సో పార్టీలకు సంబంధించిన ఎంపీలను చీల్చేస్తే, ఎమ్మెల్యేలను చీల్చేస్తే ఆ పార్టీలు నిర్వీర్యమవుతాయనే భావన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కనపడుతోంది. ఆ భావన నిజమా కాదా అనేది 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుస్తుంది.